ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సంగం యుగం సర్వోత్తములుగా అయ్యే శుభ సమయం. ఎందుకంటే ఈ సమయంలోనే తండ్రి మీకు నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువును చదివిస్తారు. ప్రశ్న: ఏ పరిస్థితుల్లోనూ ఏడవకుండా ఉండగలిగే ఏ జ్ఞానం పిల్లలైన మీ వద్ద ఉంది? జవాబు: మీ వద్ద తయారు చేయబడిన డ్రామా జ్ఞానం ఉంది. ఇందులో ప్రతి ఆత్మకు తనదే అయిన పాత్ర ఉందని, తండ్రి మనకు సుఖవారసత్వంను ఇస్తున్నారని మీకు తెలుసు. కనుక మీరు ఎలా ఏడవగలరు? దూర తీరాలలో బ్రహ్మతత్వంలో ఉండే తండ్రిని గురించిన చింత ఉండేది. వారిప్పుడు లభించారు. ఇంకేం కావాలి? భాగ్యశాలి పిల్లలెప్పుడు ఏడవరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు ఒక విషయాన్ని గురించి అర్థం చేయిస్తున్నారు. చిత్రాలలో కూడా పిల్లలకు త్రిమూర్తి శివబాబా తెలియచేస్తున్నారు అని రాయాలి. ఇతరులెవరికైనా అర్థం చేయించినప్పుడు ఆత్మలైన మీరు కూడా శివబాబా ఇలా చెప్తున్నారు అని అంటారు. ఈ బ్రహ్మబాబా కూడా శివబాబా మీకు అర్థం చేయిస్తున్నారు అని అంటారు. ఇక్కడ మనుషులు అర్థం చేయించటం లేదు. పరమాత్మ ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు, లేక ఆత్మకు తెలియజేస్తుంది. జ్ఞానసాగర్లు ఒక్క శివబాబాయే. వారు ఆత్మిక తండ్రి. ఈ సమయంలో ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ద్వారా ఆస్తి లభిస్తుంది. శారీరక అహంకారాన్ని ఇక్కడ వదలవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. కర్మలు కూడా చేస్తూ ఉండండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి నడిపిస్తూ ఉండండి. అయితే ఎంత ఎక్కువ సమయం లభిస్తుందో అంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. శివబాబా బ్రహ్మబాబాలో వచ్చారని మీకు తెలుసు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు, సచ్చిత్ ఆనంద స్వరూపం అని అంటారు. ఇది బ్రహ్మ విష్ణు శంకర్ల మహిమ, లేక ఏ మనుషు మాత్రుల మహిమ కాదు. సర్వోన్నతమైన భగవంతుడు ఒక్కరే. వారు సుప్రీం సోల్. ఈ జ్ఞానం కూడా మీకు కేవలం ఈ సమయంలో మాత్రమే ఉంది, ఇంకెప్పుడూ లభించదు. మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేసి తండ్రిని స్మృతి చేయించేందుకు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. దీని ద్వారా మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. భలే మనుషులు ఓ పతిత పావన రండి అని పిలుస్తారు, కానీ అర్థం తెలియదు. పతిత పావన సీతారాం అన్నా సరైనదే. మీరందరూ సీతలు లేక భక్తులు. వారు ఒక్కరే రాముడు, భగవంతుడు. భక్తులైన మీకు భగవంతుని ద్వారా ఫలం లభించాలి. ముక్తి జీవన్ముక్తులే ఫలం. ముక్తి జీవన్ముక్తుల దాత ఆ తండ్రి ఒక్కరే. డ్రామాలో ఉన్నతమైన పాత్ర గలవారు కూడా ఉంటారు, నీచమైన పాత్ర గలవారు కూడా ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. దీనిని ఎవరూ అర్థం చేసుకోలేరు. మీరు ఈ సమయంలో తమోప్రధాన కనిష్ఠుల నుండి సతోప్రధాన పురుషోత్తములుగా అవుతున్నారు. సతోప్రధానులైన వారినే సర్వోత్తములు అని అంటారు. ఈ సమయంలో మీరు సర్వోత్తములుగా లేరు. తండ్రి మిమ్మల్ని సర్వోత్తములుగా తయారు చేస్తారు. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఎవరికీ తెలియదు. కలియుగం సంగం యుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. పురాతనమైన దానిని కొత్తదిగా తయారు చేసేది ఎవరు? తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు. తండ్రియే సంగం యుగంలో వచ్చి చదివిస్తారు. తండ్రి సత్యుగంలోనూ రారు, కలియుగంలోనూ రారు. తండ్రి చెప్తారు, నా పాత్ర సంగం యుగంలోనే ఉందని, అందుకే సంగం యుగాన్ని కళ్యాణకారి యుగమని అంటారు. ఇది కళ్యాణకారి, చాలా ఉన్నతమైన శుభ సమయం సంగం యుగం. ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా చేస్తారు. మనుషులైతే మనుషులే కానీ దైవీ గుణాల గలవారిగా అవుతారు. దానిని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని అంటారు.
తండ్రి చెప్తున్నారు, నేను ఈ ధర్మంను స్థాపన చేస్తున్నాను. దీని కొరకు తప్పకుండా పవిత్రులుగా అవ్వవలసి ఉంటుంది. పతిత పావనులు తండ్రి ఒక్కరే, మిగిలిన వారందరూ వధువులు, భక్తులు. అందువలన పతిత పావన సీతారాం అని చెప్పటం కూడా సరైనదే. కానీ చివర్లో రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు. అది తప్పు. మనుషుల అర్థం తెలుసుకోకుండానే నోటికి ఏది వస్తే అది అనేస్తూ ఉంటారు. శబ్దం చేస్తూ ఉంటారు, అంటే పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉంటారు. చంద్రవంశ ధర్మం కూడా ఇప్పుడు స్థాపన అవుతూ ఉందని మీకు తెలుసు. తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తారు. దీన్ని వంశము అని అనరు. ఇది పరివారం. ఇక్కడ పాండవులకు కానీ కౌరవులకు కానీ రాజ్యం లేదు. గీతను చదివిన వారికి ఈ విషయాలు త్వరగా అర్థమవుతాయి. ఇది కూడా గీతయే. ఎవరు వినిపిస్తారు? భగవంతుడు. పిల్లలైన మీరు మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు అన్న విషయాన్ని అర్థం చేయించాలి. వారు కృష్ణ భగవాను వాచ అని అంటారు. కానీ కృష్ణుడు సత్యుగంలో ఉంటాడు. అతడిలోని ఆత్మ అవినాశి. శరీరం పేరు మారిపోతుంది, ఆత్మ పేరు ఎప్పుడు మారుతూ. శ్రీకృష్ణుని ఆత్మ ఉండే శరీరం సత్యుగంలోనే ఉంటుంది. అతడే నెంబర్ 1లో వస్తాడు. లక్ష్మీనారాయణులు నెంబర్ 1 తర్వాత సెకండ్, థర్డ్ వస్తారు. కనుక వారి మార్కులు కూడా తక్కువగా ఉంటాయి. మాల తయారవుతుంది కదా. తండ్రి వస్దీకరించి చెప్తున్నారు. రుండమాల ఉంటుంది, రుద్రమాల కూడా ఉంటుంది. విష్ణు మెడలో రుండమాలను చూపిస్తారు. పిల్లలైన మీరు నెంబర్ వారుగా విష్ణుపురికి అధికారులుగా అవుతారు. కనుక మీరు విష్ణు మెడలో హారంగా తయారవుతారు. మొట్టమొదట శివుని మెడలోని హారంగా అవుతారు. దానిని రుద్రమాల అని అంటారు. దాన్ని జపిస్తారు. మాల పూజింపబడదు, మాల స్మరింపబడుతుంది. విష్ణుపురి రాజధానిలో నెంబర్ వారుగా వచ్చేవారే మాలలో మనులుగా అవుతారు. మాలలో అన్నిటికంటే మొదట పుష్పం ఉంటుంది, తర్వాత జంట పూస. ప్రవృత్తి మార్గం కదా. బ్రహ్మ సరస్వతి పిల్లలతో ప్రవృత్తి మార్గం ప్రారంభమవుతుంది. వీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. లక్ష్మీనారాయణులు మొదటివారు. పైనున్న పుష్పం శివబాబా. మాలను తిప్పుతూ తిప్పుతూ చివర్లో తల వంచి నమస్కరిస్తారు. శివబాబా పుష్పం. వారు పునర్జన్మలోకి రారు, ఇతనిలో ప్రవేశిస్తారు. వారే మీకు అర్థం చేయిస్తారు. ఇతడి ఆత్మ ఇతడిదే. అది తన శరీరాన్ని నిర్వహణ చేస్తుంది. శివబాబా పని కేవలం జ్ఞానం ఇవ్వటమే. ఎవరి భార్య కానీ తండ్రి కానీ మరణిస్తే వారి ఆత్మను బ్రాహ్మణుల తనువులోనికి పిలుస్తారు. ఇంతకుముందు వచ్చేవారు. వారేమీ శరీరాన్ని వదిలి రారు. డ్రామాలో ఇది మొదటి నుండే రచింపబడి ఉంది. ఇదంతా భక్తి మార్గం. ఆ ఆత్మ వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంది. పిల్లలైన మీకు ఈ జ్ఞానమంతా లభిస్తోంది. అందుకే ఎవరైనా మరణించినా మీకే చింత లేదు. అమ్మ మరణించినా హల్వా తినాలి. శాంతా బెహన్ వల్లే ఆ అమ్మాయి వెళ్ళి మీరెందుకు ఏడుస్తారు అని వారికి జ్ఞానం తెలియచేసింది. ఆమె వెళ్ళి ఇంకో శరీరాన్ని తీసుకుంది. మీరు ఏడవటం వల్ల ఆమె ఆత్మ తిరిగి రాదు. భాగ్యశాలురు ఏడవరు అని చెప్పి అక్కడ అందరినీ ఏడ్చుట నుండి మాన్పించి అర్థం చేయించింది. ఇలా చాలామంది పిల్లలు వెళ్ళి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఏడవటం సమాప్తం చేయండి. అసత్య బ్రాహ్మణులకు తినిపించటం కూడా వద్దు. మేము సత్యమైన బ్రాహ్మణులను పిలుచుకొని వస్తాము. ఇలా అర్థం చేయిస్తే జ్ఞానం వినటంలో నిమగ్నమవుతారు. అప్పుడు మీరు సరైన విషయాలను బోధిస్తున్నారని భావిస్తారు. జ్ఞానం వింటూ వింటూ శాంతి అయిపోతారు. 7 రోజుల పాటు భాగవతం వినిపించటం వంటివి చేసినా మనుషుల దుఃఖం దూరం అవ్వదు. కానీ ఈ కన్యలు అందరి దుఃఖంను దూరం చేస్తారు. ఏడవలసిన అవసరం లేదని మీకు తెలుసు. ఇది తయారు చేయబడిన డ్రామా. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించవలసిందే. ఏ పరిస్థితుల్లోనూ ఏడవరాదు. బేహద్దు తండ్రి, టీచర్, సద్గురు లభించారు. వారి కొరకే మీరింతగా నష్టపోయారు, దెబ్బలు తిన్నారు. దూరతీరాలలో బ్రహ్మతత్వంలో ఉన్న పరంపిత పరమాత్మ లభించారు.
ఇంకేం కావాలి? తండ్రి సుఖవారసత్వంను ఇస్తారు. మీరు ఆ తండ్రిని మర్చిపోయినప్పుడు ఏడవలసి వస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే సంతోషం కలుగుతుంది. ఓహో, మేము విశ్వానికి అధిపతులుగా అవుతాము. తర్వాత 21 తరాలు ఎప్పుడు ఏడవరు. 21 తరాలు అంటే పూర్తి వృద్ధాప్యం వరకు అకాల మృత్యు రాదు. మరి లోపల ఎంత గుప్తమైన ఖుషి ఉండాలి. మనము మాయపై విషయం పొంది జగజ్జీతులుగా అవుతామని మీకు తెలుసు. ఆయుధాలు మొదలైన వాటి మాటే లేదు. మీరు శివశక్తులు. మీ వద్ద జ్ఞాన ఖడ్గం, జ్ఞాన బాణం ఉన్నాయి. వారు భక్తి మార్గంలో దేవీలకు స్థూల బాణాలు, ఖడ్గం మొదలైనవి ఇచ్చారు. తండ్రి చెప్తున్నారు, జ్ఞాన ఖడ్గంతో వికారాలపై విషయం పొందాలి. అంతేగాని దేవీలు హింస చేసేవారేమీ కాదు. ఇదంతా భక్తి మార్గం. సాధువులు, సత్పురుషులు మొదలైన వారు నివృత్తి మార్గం వారు. వారు ప్రవృత్తి మార్గాన్ని అంగీకరించరు. మీరు పూర్తి పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యసిస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. జ్ఞాన సంస్కారాన్ని తీసుకెళ్తారు. దాని అనుసారం కొత్త ప్రపంచంలో జన్మిస్తారు. ఒకవేళ ఇక్కడ జన్మించిన మంచి కుటుంబంలో రాజుల వద్ద లేక రిలీజియస్ గలవారి ఇళ్లల్లోకి ఆ సంస్కారాన్ని తీసుకెళ్తారు. వారు అందరికీ ప్రియం అనిపిస్తారు. వీరు దేవతలని అందరూ అంటారు. కృష్ణునికి చాలా మహిమలు పాడతారు. బాల్యంలో వెన్న దొంగిలించాడని, కొండలు పగలగొట్టాడని, ఇలా అలా చేశాడని ఎన్నో కలంకాలు ఆపాదించారు. మరి కృష్ణుని ఎందుకు నల్లగా చేశారు? అక్కడ సంపూర్ణ సుందరంగా ఉంటాడు కదా. తర్వాత శరీరం మారుతూ ఉంటే పేరు కూడా మారిపోతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు సత్యుగపు మొట్టమొదటి రాకుమారుడు. అతన్ని ఎందుకు నల్లగా చేశారు? ఈ ప్రశ్నకు జవాబు ఎప్పుడూ ఎవరూ జవాబు చెప్పలేరు. అక్కడ నల్లగా చేసేందుకు సర్పాలేవీ ఉండవు. ఇక్కడ విషం ఎక్కినట్లయితే నల్లగా అయిపోతారు. అక్కడ ఇలాంటి మాటే ఉండదు. మీరిప్పుడు దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతారు. ఈ బ్రాహ్మణ సాంప్రదాయం గురించి ఎవరికీ తెలియదు. మొట్టమొదట తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను దత్తత తీసుకుంటారు. ప్రజాపిత ఉన్నాడు అంటే అతని ప్రజలు కూడా లెక్కలేనంతమంది ఉంటారు. సరస్వతిని బ్రహ్మపుత్రి అని అంటారే కానీ భార్య కానే కాదు. ఇది ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మది ముఖవంశావళి. స్త్రీ మాటే లేదు. ఇతనిలో తండ్రి ప్రవేశించి నీవు నా కుమారునివి అని అంటారు. నేను ఇతడి పేరును బ్రహ్మ అని ఉంచాను. ఎవరెవరు పిల్లలుగా అయ్యారో వారి పేర్లన్నీ మార్చాను. పిల్లలైన మీరిప్పుడు మాయపై విషయం పొందుతారు. దీనిని ఓటమి గెలుపుల ఆట అని అంటారు. తండ్రి ఎంతటి చౌక వ్యాపారం చేయిస్తారు. అయినా మాయచే ఓటమిని పొందితే విడిచి పారిపోతారు. 5 వికారాల రూపీ మాయ ఓడిస్తుంది. ఎవరిలో 5 వికారాలు ఉన్నాయో వారిని అసురీ సాంప్రదాయానికి చెందిన వారని అంటారు. మందిరంలో దేవీల ఎదుటకు కూడా వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము నిర్గుణులమని వారి మహిమలు పాడతారు. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. మీరే పూజ్యులైన దేవతలుగా ఉండేవారు. మళ్ళీ 63 జన్మలు పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతారు. తండ్రి పూజ్యులుగా తయారు చేస్తారు. రావణుడు పూజారులుగా చేస్తాడు. ఈ విషయాలేవి శాస్త్రాల్లో లేవు. తండ్రి శాస్త్రాలేవి చదవలేదు. వారు జ్ఞానసాగర్లు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. ఆల్మైటీ అనగా సర్వశక్తివంతుడు. వేదశాస్త్రాలు మొదలైన వాటన్నిటి గురించి తెలిసిన వాడని తండ్రి చెప్తున్నారు. ఇవన్నీ భక్తి మార్గంలోని సామాగ్రి. నాకు వీటన్నిటి గురించి తెలుసు. ద్వాపర యుగం నుంచే మీరు పూజారులుగా అవుతారు. సత్యత్రేతాయుగాలలో పూజ ఉండదు. అది పూజ్యుల వంశం. తర్వాత పూజారుల వంశం వస్తుంది. ఈ సమయంలో అందరూ పూజారులే. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు. తండ్రియే వచ్చి 84 జన్మల కథను తెలిపిస్తారు. పూజ్యులు, పూజారులు
ఇదంతా మీపైనే ఆట నడుస్తుంది. హిందూ ధర్మమని అనేస్తారు. వాస్తవానికి భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, హిందూ ధర్మం కాదు. ఎన్ని విషయాలు అర్థం చేయించవలసి వస్తుంది. ఈ చదువు 1 సెకండ్దే అయినా ఎంత సమయం పడుతుంది? సాగరంలోని నీటినంతా ఇంకు చేసి అడవినంతా కలంగా చేసి రాసినా పూర్తి కాదు అని అంటారు. చివరి వరకు మీకు జ్ఞానాన్ని వినిపిస్తూనే ఉంటాను. మీరు దీని కొరకు ఎన్ని పుస్తకాలు తయారు చేస్తారు? ప్రారంభంలో కూడా బాబా ఉదయాన్నే లేచి రాసేవాడు. తర్వాత దానిని మమ్మ వినిపిస్తూ ఉండేది. అప్పటి నుంచి ముద్రింపబడుతూనే ఉన్నాయి. ఎన్ని పేపర్లు నిండి ఉంటాయి? గీత అయితే ఒక్కటే, చాలా చిన్నది. లాకెట్లో పెట్టే అంత చిన్నదిగా గీతను చేస్తారు. గీతకు చాలా ప్రభావం ఉంది, కానీ గీతా జ్ఞానదాతను మర్చిపోయారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన ఖడ్గంతో వికారాలను చేయించాలి. జ్ఞాన సంస్కారాన్ని నింపుకోవాలి. పాత ప్రపంచం మరియు పాత శరీరాన్ని సన్యసించాలి. సెకండ్ పాయింట్, భాగ్యవంతులుగా అవుతున్నామనే ఖుషీలో ఉండాలి. ఏ విషయంలోనూ చింతించరాదు. ఎవరైనా శరీరం వదిలినా దుఃఖంతో కన్నీరు కార్చరాదు. ఈరోజు వరదానము. కంట్రోలింగ్ పవర్ ద్వారా 1 సెకండ్ యొక్క పరీక్షలో పాస్ అయ్యే పాస్ విత్ హానర్ భవ. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి. ఇప్పుడిప్పుడే శరీరం నుండి భిన్నంగా అయ్యి అవ్యక్త స్థితిలో స్థితమైపోవాలి. ఎంత హంగామా ఉంటుందో అంత స్వయం యొక్క స్థితి అతి శాంతిగా ఉండాలి. అలా ఉండాలి అంటే సర్దుకునే శక్తి కావాలి. 1 సెకండ్లో విస్తారం నుండి సారంలోకి రావాలి మరియు 1 సెకండ్లో సారం నుండి విస్తారంలోకి రావాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ గలవారే విశ్వాన్ని కంట్రోల్ చేయగలరు. ఈ అభ్యాసమే చివరి 1 సెకండ్ యొక్క పరీక్షలో పాస్ విత్ హానర్గా చేసేస్తుంది. స్లోగన్: వానప్రస్థ స్థితిని అనుభవం చేయండి, చేయించండి. అప్పుడు చిన్నపిల్లల ఆటలు సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. విదేహీగా అవ్వటంలో అర్జునులుగా అవ్వండి. అర్జునుని విశేషత ఏమిటి అంటే సదా బిందువు యొక్క స్మృతి స్వరూపంగా అయి విజయీగా అయ్యాడు. ఇటువంటి నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయ్యేవారే అర్జునులు. సదా గీతా జ్ఞానంను విని మననం చేసేవారే అర్జునులు. ఇటువంటి విదేహీలుగా మరియు జీవించి ఉండే అందరూ మరణించి ఉన్నారు అనే బేహద్ వైరాగ్య వృత్తి గల అర్జునులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.